Hi, you're watching Satya Smart Life. Please subscribe. ఈ వీడియోలో చక్కెర పొంగలి ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే స్వీట్ తినాలనిపించినప్పుడు టేస్టీగా తొందరగా తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం. 1 కప్పు బియ్యం, హాఫ్ కప్పు పెసరపప్పు, 2 కప్పుల బెల్లం. మీరు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. 1.5 కప్పు మిల్క్ వేడి చేసి చల్లార్చినవి. ఒక గిన్నెలోకి బియ్యము, పెసరపప్పు తీసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బియ్యం తీసుకున్న కప్పుతోటి 4 గ్లాసుల నీళ్ళు, 1 కప్పు పాలు, కొంచెం ఇలాచీ పొడి, హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లంని ఒక గిన్నెలో వేసుకొని బెల్లం మునిగేంత వరకు హాఫ్ కప్ వాటర్ వేసి నానబెట్టుకోవాలి. కుక్కర్ మీద వెయిట్ పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఈ అన్నము పప్పు ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిన అన్నము పప్పుని ఒక ప్యాన్లోకి తీసుకోవాలి. ఇందులో నానబెట్టి పెట్టుకున్న బెల్లం నీళ్ళు వేసి బాగా కలిపి ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. టూ మినిట్స్ ఉడికిన తర్వాత మిగతా హాఫ్ కప్పు పాలు, ఇలాచీ పొడి కూడా వేసుకొని ఉడకనివ్వాలి. లాస్ట్లో ఈ పాలు వేసుకోవడం వల్ల పొంగల్కి మంచి టేస్ట్ వస్తుంది. పాలు వేసుకున్న తర్వాత 2 మినిట్స్ ఉడికిస్తే పొంగల్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి చిన్న ప్యాన్లో హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని కాజు, బాదం, కిస్మిస్ వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఈ రెడీ అయిన పొంగల్లో వేసుకోవాలి. చాలా టేస్టీ అండ్ ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి పొంగల్ ఇలా తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.